హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జైనందన్ని తీసుకొని జాను విశ్వ ఇంటికి వెళ్తుంది. జరిగిందంతా కూడా విశ్వకి చెప్తుంది. ఏంటి జాను నువ్వు మాట్లాడేది? నాకు యాక్సిడెంట్ చేయించింది ఈ జయ్య అని విశ్వ అడుగుతూ ఉంటాడు. అవును విశ్వ అని జాను చెప్తూ ఉంటుంది. సారీ విశ్వ, నీకు యాక్సిడెంట్ జరగటానికి నేనే కారణం అని జైనందన్ చెప్తూ ఉంటాడు. జను వీణెందుకు తీసుకొచ్చావు అని విశ్వ అడుగుతూ ఉంటాడు. విశ్వ తప్పు చేశాను క్షమించమని బ్రతిమలాడుతున్నాడు. తను మారిపోతానని చెప్తున్నాడు. తను మారిపోయాడని నమ్మకం నాకు కలగాలంటే నిన్ను మామూలు మనిషిని చేయమని అడిగాను. నిన్ను మామూలు మనిషిని చేయటానికి జై ఒప్పుకున్నాడు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. జాను ప్లీజ్, ఇతన్ని నేను చూడాలనుకోవట్లేదు. నా కళ్ళ ముందు నుంచి ఇతన్ని తీసుకెళ్ళిపో అని విశ్వ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ విశ్వ, నేను చేసింది తప్పే. నాకు జాను ఒక్క అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని నేను మారిపోయానని జాను ముందు నిరూపించుకుంటాను. ప్లీజ్ కాదనుకో విశ్వ అని జైనందన్ అంటూ ఉంటాడు. జాను వీడిని నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళిపో. నాకు యాక్సిడెంట్ జరిగిందే నాకు గుర్తుకు వస్తుంది వీడిని చూస్తుంటే అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. విశ్వ ఒకే ఒక్క అవకాశం ఇవ్వు, వీడు ఏంటో నిరూపించుకుంటాడో లేదో తెలిసిపోతుంది అని చెప్పి జాను అంటుంది. ఇక విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ప్లీజ్ విశ్వ కాదనకు అని చెప్పి జైనందన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో విశ్వ సరే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక జైనందన్ విశ్వ కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్లకు నూనె రాస్తూ ఉంటాడు. ఇక విశ్వ నొప్పితో విలవిల్లాడుతూ ఉంటాడు. విశ్వ నొప్పిగా ఉందా, మెల్లగా చేయమంటావా అని జైనందన్ అడుగుతూ ఉంటాడు. బాగా నొప్పిగా ఉంది అని విశ్వ చెప్తూ ఉంటాడు. సరే విశ్వ, ఆ మాట నోరు తెరిచి నాకు చెప్పుంటే నువ్వు ఇబ్బంది పడకుండా నీకు మర్దన చేసేవాణ్ణి. సారీ విశ్వ, మెల్లగా చేస్తాను అని జైనందన్ విశ్వ కాళ్ళు పట్టుకొని విశ్వ కాళ్లకు ఆయిల్ రాస్తూ ఉంటాడు. జను నువ్వు వెళ్ళు, 2 రోజుల్లో విశ్వని మామూలు మనిషిని చేస్తాను. నువ్వు నాతో రావటానికి సిద్ధంగా ఉండు అని జైనందన్ చెప్తూ ఉంటాడు. విశ్వ జాగ్రత్తరా, ఏదైనా ఉంటే మొహమాట పడకుండా నాతో చెప్పు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. సరే జాను అని చెప్పి విశ్వ అంటాడు. ఇక మరోవైపు తులసి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. సిద్ధు వెనక నుంచి వెళ్ళి తులసి భుజాలపై ముద్దు పెడతాడు. ఏమండి ఏం చేస్తున్నారు మీరు? అందరూ చూస్తారండి అని తులసి అంటూ ఉంటుంది. చూస్తే ఏమైంది తులసి, మన ఇద్దరం భార్యాభర్తలమే కదా అని సిద్ధు అంటూ ఉంటాడు. భార్యాభర్తలైతే ఎక్కడ పడితే అక్కడ నలుగురిలో రొమాన్స్ చేసుకుంటారా ఏంటండి అని తులసి అంటూ ఉంటుంది. సరే అయితే బెడ్రూమ్కి రా, బెడ్రూమ్లో చేసుకుందాం అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏమండి ఏంటండి అని తులసి అంటూ ఉంటే, రాత్రి సరిపోలేదు తులసి, ఇంకా కావాలి అని సిద్ధు అంటూ ఉంటాడు. అది నోరా లేకపోతే ఇంకేమైనా, ఇక్కడి నుంచి వెళ్ళండి అని తులసి అంటూ ఉంటుంది. ఇక సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా విశాలాక్షి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. రాత్రి నేను అనుకున్నది జరిగిపోయినట్టుంది. తులసికి బాడీ పెయిన్స్ ఉన్నాయేమో, వెళ్ళి రెస్ట్ తీసుకోమందావు అని విశాలాక్షి మనసులో అనుకుంటుంది. వెంటనే తులసి దగ్గరికి వెళ్ళి, తులసి నీకు ఒంట్లో బాగోనట్టుంది, వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అలాంటిది ఏం లేదత్తయ్య, బాగానే ఉంది అని తులసి చెప్తూ ఉంటుంది. పర్వాలేదమ్మా వెళ్ళు అని విశాలాక్షి తులసిని అక్కడి నుంచి పంపిస్తుంది. ఇక తులసి బెడ్రూమ్లోకి వెళ్తుంది. ఓ ఏంటి నేను పిలవగానే వచ్చేసావు అని సిద్ధు అంటూ ఉంటాడు. నేను మీకోసం ఏం రాలేదు అత్తయ్య, నన్ను రెస్ట్ తీసుకోమని పంపించారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఓ అవునా అని సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే, ఏమండి ప్లీజ్ అండి, ఇది పట్ట పగలు, ఈ సమయంలో అలాంటివి చేయకూడదు అని తులసి చెప్తూ ఉంటుంది. అయినా మీరేంటి రాత్రి అంతలా రెచ్చిపోయారు అని తులసి అంటూ ఉంటే, నువ్వు పెట్టిన మునక్కాడల మహిమ తులసి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. మునక్కాడలు తింటే అలా చేస్తారా అని తులసి అంటూ ఉంటే, అంతే కదా అని సిద్ధు అంటాడు. అయితే ఇక ఎప్పటికీ మీకు మునక్కాడలు పెట్టను అని తులసి అంటూ ఉంటే, అలా కాదు తులసి, రోజు మునక్కాడలు పెట్టాలి అని సిద్ధు అంటూ ఉంటాడు. పోండి, మీకు అస్సలు సిగ్గులేదు అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు విశాలాక్షి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. బసవరాజు విశాలాక్షిని చూస్తూ ఉంటాడు. దీన్ని ఎలాగైనా సరే ఈరోజు కాకా పట్టాలి అని బసవరాజు మనసులో అనుకొని విశాలాక్షి దగ్గరకు వెళ్ళి విశాలాక్షి కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. విశాలాక్షి ఏంటండి నా కాళ్ళు పట్టుకున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది.
విశాల, ఉదయం నిన్ను నోటికొచ్చినట్టు మాట్లాడి అందరిలో అవమానించాను. నన్ను క్షమించు విశాల అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏంటండి మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి? మీకు కోపం వచ్చింది, నా పైన కోప్పడ్డారు అంతే, దానికి క్షమాపణ ఎందుకు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. నీదెంత గొప్ప మనసు విశాల, ఈ గొప్ప మనసుతో నాకు ఒక సహాయం చేస్తావా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏం చేయాలండి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నాకు హోమ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ వచ్చింది విశాల అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఏంటండి మీరు హోమ్ మినిస్టరా అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అవును విశాల, నేను హోమ్ మినిస్టర్ అవ్వాలంటే నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అని బసవరాజు అంటాడు. నేను మీకు సహాయం చేయాలా? ఏంటా సహాయం అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఆ సూర్యప్రతాప్కి సపోర్ట్ చేయకూడదు, పార్టీ మారాలి విశాల అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇప్పుడు పార్టీ మారటం ఏంటండి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నేను హోమ్ మినిస్టర్ అవ్వటానికి నువ్వు పార్టీ మారితేనే కుదురుతుంది విశాల అని బసవరాజు అంటూ ఉంటాడు. నీ భర్త కోసం ఈ మాత్రం చేయవా విశాల అని బసవరాజు అంటూ ఉంటే, మీరు ఎలా చెప్తే అలా వింటానండి అని విశాలాక్షి అంటుంది. రా విశాల, ఇప్పుడే నువ్వు కోటిరెడ్డి పార్టీలోకి మారుతున్నట్టు, సూర్యప్రతాప్కి సపోర్ట్ చేయనట్టు అందరిలో చెప్పాలి అని బసవరాజు అంటూ ఉంటాడు. ఒక మాట తులసికి చెప్పొస్తానండి అని విశాలాక్షి అంటూ ఉంటే, తులసికి చెప్పాల్సిన అవసరం ఏం లేదు, రా విశాల వెళ్దాం అని బసవరాజు విశాలాక్షిని లాక్కొని వెళ్తూ ఉంటాడు. అది కాదండి అని విశాలాక్షి అంటూ ఉంటే ఇక బసవరాజు విశాలాక్షి మాటను వినిపించుకోడు. ఇంకా బసవరాజు విశాలాక్షిని తీసుకొని పార్టీ ఆఫీస్కి వెళ్తాడు. ఏంటి బసవరాజు గారు ఇటువైపు వచ్చారు, మీరు సూర్యప్రతాప్ గారి పార్టీ కదా అని అక్కడ ఉన్న కార్యకర్తలు అడుగుతూ ఉంటారు. నా భార్య విశాలాక్షి సూర్యప్రతాప్ గారికి సపోర్ట్ చేయట్లేదు, కోటిరెడ్డి గారికి సపోర్ట్ చేస్తుంది. నా భార్య విశాలాక్షి పార్టీ మారుతుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా విశాలాక్షి వైపు చూస్తూ ఉంటారు. ఏం విశాల, నీ నోటితో నువ్వే చెప్పు అని బసవరాజు అంటూ ఉంటే, ఆయన ఇష్టమే నా ఇష్టం అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక ఈ విషయం సూర్యప్రతాప్కి తెలుస్తుంది. వెంటనే తులసికి ఫోన్ చేసి, నేను సూర్యప్రతాప్ని మాట్లాడుతున్నాను, మీరు ఇంత మోసం చేస్తారనుకోలేదు తులసి అని చెప్తూ ఉంటాడు. మేమేం మోసం చేశాం సార్ అని తులసి అడుగుతూ ఉంటుంది. మీ అత్తయ్య పార్టీ మారుతుందంట కదా, నాకు సపోర్ట్ చేయకుండా ఆ కోటిరెడ్డికి సపోర్ట్ చేస్తుందంట కదా, ఇప్పుడు ఆ కోటిరెడ్డే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. సార్ అలా అని మీకెవరు చెప్పారు, మా అత్తయ్య పార్టీ మారటం ఏంటి అని తులసి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు, నేను మీపై పెట్టుకున్న నమ్మకాన్ని మీరు పోగొట్టుకున్నారు తులసి అని చెప్పి సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు. సార్ ఎక్కడో పొరపాటు జరిగింది, మీ నమ్మకాన్ని మేము పోగొట్టుకోం సార్, ఇప్పుడే మా అత్తయ్యతో మాట్లాడతాను అని తులసి చెప్తూ ఉంటుంది. మీ అత్తయ్య ఇంట్లో ఉంటే కదా నువ్వు మాట్లాడటానికి, ఆల్రెడీ ఆ కోటిరెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టు పార్టీ ఆఫీస్కి వెళ్ళిందంట అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడే అక్కడికి వెళ్తాను, మా అత్తయ్యతో మాట్లాడతాను అని చెప్పి తులసి ఫోన్ కట్ చేస్తుంది. ఇక వెంటనే తులసి పార్టీ ఆఫీస్కి వెళ్తుంది. అత్తయ్య ఎక్కడ ఉండుంటారు, అత్తయ్య సూర్యప్రతాప్ గారికి కాకుండా కోటిరెడ్డి గారికి సపోర్ట్ చేయటం ఏంటి అని తులసి మనసులో అనుకుంటుంది. విశాలాక్షి కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు బసవరాజు కనిపిస్తాడు. మామయ్య ఇక్కడే ఉన్నారు, అత్తయ్యను మామయ్యే బలవంతంగా తీసుకొచ్చినట్టున్నారు, లేదంటే మాయమాటలు చెప్పి అత్తయ్యను నమ్మించి తీసుకొచ్చారో అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. మామయ్య కంట పడకుండా ఎలాగైనా సరే అత్తయ్య దగ్గరకు వెళ్ళాలి అని తులసి మనసులో అనుకుంటుంది. వెంటనే బసవరాజు చూడకుండా విశాలాక్షి దగ్గరకు వెళ్తుంది. విశాలాక్షి తులసిని చూసి, తులసి నువ్వేంటమ్మ ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అత్తయ్య, మీరు నాతో రండి అని తులసి బసవరాజు తెలియకుండా విశాలాక్షిని ఇంటికి తీసుకొస్తుంది. ఏమైందమ్మా తులసి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. మీరు ఎమ్మెల్యే అవ్వటానికి సూర్యప్రతాప్ గారు ఎంతో కృషి చేశారు, ఆ సూర్యప్రతాప్ గారిని కాదని కోటిరెడ్డి గారికి మీరు సపోర్ట్ చేయడం ఏంటి అత్తయ్య అని తులసి అంటూ ఉంటుంది. ఏమోనమ్మా మీ మామయ్య చేయమన్నారు అందుకే చేస్తున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది. అప్పుడే బసవరాజు ఇంటికి వస్తాడు. విశాల అని కోపంగా అరవటంతో విశాలాక్షి బయటికి వస్తుంది. ఏమైందండి, ఎందుకు అలా అరుస్తున్నారు అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. నా పరువు తీసావు కదవే పార్టీ ఆఫీస్లో అని బసవరాజు అంటూ ఉంటాడు. మీ పరువు నేను తీయటం ఏంటండి అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. పార్టీ ఆఫీస్లో నువ్వు కోటిరెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్టు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇప్పిద్దాం అనుకున్నాను,
కానీ నువ్వు సమయానికి అక్కడ కనిపించలేదు. అంతా నాశనం అయిపోయింది. అందరికి ముందు నేను చేతగాని వాడిని అయిపోయాను. చిచ్చి, నా పరువు పోయింది అని బసవరాజు కోప్పడుతూ ఉంటాడు. ఏమండి, నేను ఎమ్మెల్యే అవ్వటానికి కారణం సూర్యప్రతాప్ గారు కదండి. సూర్యప్రతాప్ గారికి కాకుండా కోటిరెడ్డి గారికి సపోర్ట్ చేస్తే బాగుండదు కదండి. అందుకే తులసి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేసిందండి అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇదంతా ఈ తులసి పనా? భర్తను నేను చెప్పిన మాటను కాదని ఈ తులసి చెప్పిన మాట వింటున్నావు నిన్ను అని బసవరాజు విశాలాక్షిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. అప్పుడు సిద్ధు వచ్చి బసవరాజు చేతిని గట్టిగా పట్టుకుంటాడు. నానా, ఏం చేస్తున్నారు మీరు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఇది నాకు నా భార్యకి సంబంధించిన విషయంరా అని బసవరాజు అంటూ ఉంటే, నానా, ఇది మన ఇంటి సమస్య కాదు, పార్టీ సమస్య. తులసి నేను ఎంతో కష్టపడి అమ్మను ఎమ్మెల్యేని చేశాము. కానీ మీరు ఇప్పుడు కోటిరెడ్డికి అమ్మను సపోర్ట్ చేయమంటున్నారు. ఇది కరెక్ట్ కాదు నాన్న అని సిద్ధు అంటూ ఉంటాడు. తప్పేదో రైట్ ఏదో నాకే చెప్తున్నావారా సిద్ధు నిన్ను అని బసవరాజు సిద్ధుని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఇక అప్పుడు సిద్ధు బసవరాజు చేతిని గట్టిగా పట్టుకొని కొట్టడానికి చెయ్యెత్తుతున్నారు. మీకు మాత్రమే చెయ్యుందా? నాకు కూడా చెయ్యుంది నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంట్రా, తండ్రిని కొట్టావా అని బసవరాజు అంటూ ఉంటాడు. తప్పు చేస్తే తండ్రి అయినా ఎవరైనా ఒకటే కదా నాన్న అని సిద్ధు అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలి.